హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. సో మరి ఈ రోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి ఆరీ వర్క్ వీడియోతో వచ్చేసాను. సో మరి నేనైతే అండి రీసెంట్గా నా కొత్త శారీ బ్లౌజ్కి ఆరీ వర్క్ అయితే వేసుకున్నాను. సో మరి నా డిజైన్ అనేది ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇన్స్టెంట్గా నేను ఎటువంటి ట్రేసింగ్ లేకుండా అప్పటికప్పుడు డిజైన్ థింక్ చేసి నేను డ్రా చేసుకుంటూ నేను ఈ వర్క్ అనేది వేశానండి. సో మరి నా క్రియేటివిటీ ఎలా ఉందనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ముందుగా అయితే అండి మనము ఇక్కడైతే నేను యూ షేప్ లాగా డ్రా చేసి పెట్టుకున్నాను. మెజర్మెంట్స్ ప్రకారం మొత్తం అయితే అండి నేను డ్రా చేసుకున్నాను. సో ముందుగా అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసి మనం ఆరీ స్టాండ్కి అయితే పెట్టేసుకుంటాం కదా. సో ఇప్పుడు నేను ఫస్ట్ లైన్ అయితే అండి నేను గ్రీన్ కలర్తో వేస్తున్నాను. తర్వాత అయితే గోల్డ్ కలర్ జెర్రీతో కూడా ఇంకొక లైన్ అనేది చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇక ఆ తర్వాత అండి నేను గోల్డెన్ బీడ్స్ అనేది స్టిచ్ చేసుకున్నాను. ఇక కింద అయితే అండి ఒక చిన్న ఫ్లవర్ అనేది నేను ఇక్కడ కుట్టుకున్నాను. సో ఈ ఫ్లవర్ లోపలైతే చూసినట్లయితే మనకి లైట్ గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది కదండి. ఇక్కడ శారీలో అండి పైట కొంగు తర్వాత ఈ టిష్యూ క్లాత్ అనేది గ్రీన్ కలర్లో కాస్త అయితే ఇచ్చారు. నేను ఆ టిష్యూ క్లాత్ యూజ్ చేసి ఈ ఫ్లవర్ అనేది స్టిచ్ చేసుకున్నానండి. సో ముందుగా అయితే నేను ఫ్లవర్ డ్రా చేసుకున్నాను. దాని మీద టిష్యూ క్లాత్ పెట్టేసి పినప్ చేసుకొని ఆ ఫ్లవర్ ఏ విధంగా షేప్లో ఉందో ఆ విధంగా నేను ఆరీ స్టిచెస్తో నేను ఫుల్గా అయితే కుట్టేసి ఈ విధంగా పెటల్స్ లాగా అయితే అండి సైడ్లో వేశాను. వీటికైతే నేను కట్ బీడ్స్ యూజ్ చేశాను. ఇక ఫ్రెంచ్ నాట్ కూడా యూజ్ చేశాను. ఈ విధంగా నేను ఇన్స్టెంట్గా డ్రా చేసుకొని ఈ ఫ్లవర్ డిజైన్ అనేది కంప్లీట్ చేశాను. ఇక ఆ తర్వాత అండి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది 3 అనేది ఒక సైడ్ డ్రా చేశాను. ఇంకొక 3 ఫ్లవర్స్ అనేది ఇంకొక సైడ్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రెంచ్ నాట్స్ ఇక చెమ్కీ యూజ్ చేసి గ్రీన్ అండ్ లావెండర్ కాంబినేషన్లో ఈ ఫ్లవర్స్ అయితే ఫినిష్ చేశాను. శారీ అయితే అండి లైట్ పిస్తా గ్రీన్ లాగా ఉంటుంది, పేస్టల్ గ్రీన్ అండి. సో దానికి కాంబినేషన్గా నేను ఈ గ్రీన్ కలర్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మొత్తం అయితే అండి ఈ టిష్యూ క్లాత్ యూజ్ చేసి నేను చిన్న ఫ్లవర్స్ వేద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ నేను డిజైన్ అనేది మార్చేసుకొని కింద మాత్రం స్పెషల్గా ఉండాలని చెప్పి టిష్యూ క్లాత్తో ఫ్లవర్ వేసుకున్నాను. లోపలైతే లావెండర్ కలర్తో ఫ్రెంచ్ నోట్స్ కూడా వేసుకున్నాను. ఈ విధంగా నెక్ అయితే కంప్లీట్ చేశానండి. సో ఇక స్లీవ్స్ కూడా డ్రా చేసి పెట్టుకున్నాను. స్లీవ్స్ అయితే అండి నేను కట్ వర్క్ షేప్లో నేను ఈ స్టిచెస్ అనేది వేద్దాం అనుకున్నాను. అంటే కట్ వర్క్ ఆరీ డిజైన్ అనేది వేయాలనుకున్నాను. 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న కట్ వర్క్స్ అయితే డ్రా చేసుకోవాలండి. మరి ఈ కర్వ్స్ అనేది ఎక్కువగా లేకుండా లైట్గా మనము ఈ విధంగా డ్రా చేసుకున్నామంటే కుట్టేటప్పుడు మీరు స్ట్రైట్గా కుట్టినా సరే మీకు ఇది కట్ వర్క్ లాగా కనిపిస్తుంది. అందుకే ఎవరైనా సరే కట్ వర్క్ రాని వాళ్ళు కుట్టేటప్పుడు ఈ విధంగా ట్రై చేశారంటే మీకు కట్ వర్క్ లాగా ఉంటుంది. ఇక కుట్టేటప్పుడు కూడా మీరు కర్వ్స్ లాగా కుట్టుకోకుండా స్ట్రైట్గా అయితే కుట్టుకోవచ్చు. ఇక అన్ని లైన్స్ అయితే ఈ విధంగా వేసుకున్నానండి. 2 చిన్న సిల్వర్ బీడ్స్ లైన్స్ వేసుకొని మధ్యలో అయితే అండి నేను గోల్డెన్ కలర్ బీడ్స్ అయితే యూజ్ చేశాను. ఇక సెంటర్లో అయితే లైన్స్ డ్రా చేసుకొని గ్రీన్ కలర్ థ్రెడ్తో నేను చిన్న సిల్వర్ బీడ్తో మొత్తం అయితే డిజైన్ అయితే చేసుకున్నాను. ఇక డిజైన్ చూసినట్లయితే లోపల నేను ఫ్రెంచ్ నాట్స్ అయితే వేసుకున్నానండి. గ్రీన్ విత్ లావెండర్ కాంబినేషన్లో ఫ్రెంచ్ నాట్స్ అన్నీ వేసుకున్నాను. ఇక కింద చూసారు కదండి కట్ వర్క్ లాగానే ఉంది కదా. సో నేను థ్రెడ్తో 2 లైన్లు అయితే కట్ వర్క్ డిజైన్ అనేది డ్రా చేసుకున్నాను. దాంతోపాటు చైన్ స్టిచ్ అనేది ఆరీ వర్క్తో నేను వేసేసానండి. ఆ తర్వాత బీడ్స్ లైన్స్ అనేది వేశాను. సో మొత్తం అయితే అండి మనకు హ్యాండ్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఇక పైన అయితే అండి నేను చిన్న ఫ్లవర్ కూడా నేను నెక్కి మ్యాచింగ్ అయ్యేలాగా ఫ్లవర్ కూడా వేశాను ఫ్రెంచ్ నాట్స్తో. సో ఇప్పుడు మనం కుట్టాక బ్లౌజ్ ఎలా ఉందనేది చూసేద్దాం. సో యూ షేప్ డ్రా చేశాను కదండి, చాలా చక్కగా యూ షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. వేసుకున్నామంటే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇక్కడ జస్ట్ మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను కాబట్టి కొంచెం ఫోల్డ్ అయినట్టు అనిపిస్తుంది. వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ యూ షేప్ అనేది మనకు వచ్చేసింది. ఇక ఈ హ్యాంగింగ్స్ అయితే లేటెస్ట్ నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కదండి. ఇక హ్యాండ్స్ చూసినట్లయితే నేను షార్ట్ హ్యాండ్స్ అయితే ఇక్కడ నేను ఆరీ వర్క్తో డిజైన్ చేసుకున్నానండి. ఈసారి లెంగ్తీగా అయితే నేను చేసుకోలేదు. ఇక కాస్త డిజైనర్గా ఉండాలని చెప్పి చిన్న హ్యాంగింగ్స్ అయితే నేను కుట్టేశానండి. ఈ హ్యాంగింగ్స్ అయితే నేను లైట్ గోల్డ్ కలర్ కట్ బీడ్స్ తీసుకొని వాటికి నేను సిల్వర్ బీడ్ అనేది యూజ్ చేసి ఇక గ్రీన్ కలర్ బీడ్ కూడా యూజ్ చేసి షుగర్ బీడ్ని ఈ విధంగా హ్యాంగింగ్స్ అయితే చిన్నవి అయితే నేను కుట్టేసుకున్నాను. ఇక నెక్ అయితే ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ కూడా నేను కట్ వర్క్ డిజైన్లో నెక్ అనేది డ్రా చేసుకొని ఆరీ వర్క్ వేసుకొని ఫ్రెంచ్ నాట్స్తో మొత్తం కంప్లీట్ చేశాను. ఈ విధంగా నా ఆరీ వర్క్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో మరి మీకు కానీ ఈ డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.